నమస్కారం. ఇవాళ మనము 27 జూన్ 2026 ఈనాడు పద వినోదాన్ని పూరిద్దాము. మొదటిగా ఒకటి అడ్డము జెండా, ఒకటి నిలువు జెండా, ఒకటి అడ్డము సూర్యుడు అస్తమించే దిక్కు. సూర్యుడు అస్తమించే దిక్కు పడమర. ఒకటి నిలువు పతాకం. ఒకటి నిలువు జెండా అంటే పతాక. 11 అడ్డము ఏనుగు 2 అక్షరాలు కరి. 2 నిలువు మనసు మది. 8 అడ్డము శ్రాద్ధం తద్దినం దివసం. 3 నిలువు శబ్దం ఓ తెలుగు నటి పేరు రబళి. 4 నగ్నత్వం అంటే దిగంబరం. 5 నిలువు బొంత కళ్ళు కనిపించకుండా కట్టే వస్త్రం గంత. 6 నిలువు పెద్ద కర్ర బడిత. 9 అడ్డము తేమ తడి. 14 అడ్డము శిరస్సు తల. 15 నిలువు తీగ లత. 20 అడ్డము కెరటం తరంగం. 16 నిలువు 7 నిలువు అడవి జంతువు వన్య మృగం. 10 అడ్డము ఇంకా పెళ్ళి కాని అమ్మాయి కన్య. 7 అడ్డము ఉపన్యాసకుడు వర్త. అలాగే 21 నిలువు చూద్దాము. 21 నిలువు చిల్లులు బెజ్జాలు కంతలు రంధ్రాలు. 28 అడ్డము పొలానికి నీరు పారించేందుకు తవ్వే కయ్య కాలువ. 16 అడ్డము మరణం మృతి. 29 నిలువు ఇప్పుడు మనం 28 నిలువు చూద్దాము. 28 నిలువు మిరపపొడి కారం. 29 నిలువు వసుంధర పుడమి. 37 చూద్దాము. 37 అడ్డం వచ్చి మహిళ. 40 అడ్డము భుజించు తిను. భుజించుకి తిను అని రాసినప్పుడు 29 నిలువు వసుంధర లేకపోతే పుడమి అంటే వసుమతి అని వస్తుంది. సరిపోయింది. ఇప్పుడు 35 అడ్డం వచ్చి సౌఖ్యం హాయి సుఖం. 41 నిలువు బావి నుయ్యి. 25 అడ్డము 25 రవిలో సగం రా. 37 అడ్డము మహిళ భామ. అలాగే ఇప్పుడు ఇటువైపు వద్దాము. 13 నిలువు వచ్చి తాడు పేనేందుకు ఉపయోగించే పీచు నార. 18 అడ్డము సరస్వతి శారద.
18 అడ్డము సరస్వతి శారద రాసాము. ఇప్పుడు 18 నిలువు చూస్తే వరానికి వ్యతిరేకం శాపం. 23 అడ్డము పుణ్యానికి వ్యతిరేకం పాపం. అలాగే 19 నిలువు నలమహారాజు భార్య దమయంతి. 33 అడ్డము అంధకారం తిమిరం. 34 నిలువు తక్కువ మాట్లాడేవాడు మితభాషి. ఇప్పుడు 39 అడ్డము ప్రత్యూషం ప్రాతకాలం ప్రభాతం. అలాగే 24 అడ్డము మన్ను మట్టి. 27 అడ్డము శరీరం కాయం. ఇప్పుడు 26 అడ్డం చూద్దాము. 26 అడ్డము భూమి. భూమి అంటే మహి అని రాయొచ్చు. మహి అని రాసినప్పుడు 23 నిలువు వచ్చి శరణం రక్ష పాహి సరిపోయింది. 26 నిలువు విలువైన రాయి మణి. ఇప్పుడు 30 అడ్డం చూస్తే మిసైల్ రాకెట్ ద్వారా ప్రయోగించే ఆయుధం క్షిపణి. 31 నిలువు పరమాత్మ పరంధాముడు. అలాగే 45 అడ్డము కిరాయి అద్దె బాడుగ. 45 నిలువు పెద్ద కుండ బాణ. 51 అడ్డము నరకలోకాధిపతి. నరకలోకాధిపతి యమధర్మరాజు. యమధర్మరాజు. 47 నిలువు వేదన క్లేశం క్షోభ బాధ. 48 నిలువు ప్రముఖ హేతువాది నాస్తికవాది ఘోర. 42 అడ్డం 25తో యుద్ధం. అడ్డం 25 రా, అడ్డం 25తో యుద్ధం అంటే రణం. 43 అడ్డం 25తో లక్ష్మి రా రమ లక్ష్మి. 38 అడ్డం చూస్తే ముఖ్యం ప్రధానం. అలాగే 36 అడ్డం చూసినట్టయితే శపథం. 32 నిలువు వచ్చి బొమ్మ. శపథం అంటే ప్రతిజ్ఞ రాసినట్లయితే 32 నిలువు బొమ్మ ప్రతిమ సరిపోతుంది. అలాగే 22 నిలువు మధురలో దేవత మీనాక్షి. 17 అడ్డము రొమ్ము అంటే వక్షం. అలాగే 49 అడ్డం చూద్దాము. చెరువు కుంట మడుగు. 50 నిలువు ఉడుపు సూటి ధ్యేయం గురి. 52 గడ్డిలో ఒక రకం గరిక.
44 నిలువు పర్వదినం పండుగ. ఈ రకంగా మనం మొత్తం పూర్తి చేసామండి. ఒక 22 అడ్డం మాత్రం నాకు ఎంత ఆలోచించినా తట్టట్లేదు. మీకు తెలిస్తే కనుక కింద కమెంట్స్లో పెట్టండి. పీట కాదు ఆంగ్లంలో స్పీచ్. అలాగే 12 నిలువు రెమ్మ చువ్వ రివ్వ అని కూడా అనొచ్చు. ఈ యొక్క అక్షరము నాకు తెలియట్లేదు, మీకు తెలిస్తే కనుక చెప్పండి. ఇదండి ఇవాల్టి పద వినోదం. ధన్యవాదాలు.